అండి. నిజంగా ఒక తండ్రికి ఆడపిల్ల అంటే ఎంత ప్రేమో కదా. అది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే వాళ్ళ బాండింగ్. ఈరోజు నాన్న కోనసీమ నుంచి రాయలసీమకి వచ్చారనమాట చూడటానికి. చూడండి, అంత దూరం నుంచి బనానాస్ ట్రైన్లో తీసుకురావటం అంత అవసరమా చెప్పండి. ఆ ట్రైన్లో నలిగిపోతాయి కదన్నా అని చెప్తే చూడండి పచ్చి తీసుకొచ్చారనమాట. అంటే జర్నీ 1 డే పడుతుంది కదా, వచ్చేలోపు పిల్లలకి కొంచెం సాఫ్ట్గా అవుతాయన్న ఉద్దేశంతో తెచ్చారనమాట. నేను చెప్పా ఇక్కడ దొరుకుతాయి కదా నాన్న బనానాస్ అంటే, అలా కాదులేమని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా మోస్ట్ ఏంటంటే ఇక్కడ రాయలసీమలో తక్కువ పూతరేకులు, మన సైడ్ ఎక్కువ కదండి. సో ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారనమాట. మాకైతే బాక్సులు ఖాళీ అయిపోయాయి. ఇంకా నాకు ఇష్టమైనది ఏంటంటే ఇవన్నమాట. ఇవి మామూలు గారెలు కాదండి, తాటిగారెలు అనమాట. తాటికాయలు ఉంటాయి కదండి, వాటి నుంచి గుజ్జు తీస్తారనమాట. ఆ గుజ్జులో కొంచెం బెల్లము రవ్వ కలిపి ఇట్లా చేస్తారనమాట తాటిగారెలు. నాకు చాలా ఇష్టము. నాన్న ఎప్పుడైనా రైనీ సీజన్లో వస్తే కనుక ఇవి ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే తాటికాయలు రైనీ సీజన్లోనే కదండి మనకి ఎక్కువ అవైలబుల్గా ఉండేది. ఇంకా ఏంటంటే కోనసీమ అంటేనే కొబ్బరికాయలు కదా, ఇక్కడ ప్రైస్ ఎక్కువ అని చెప్పి మొన్న చెప్పాను కదండి ఒక వీడియోలో. సో నాన్న తీసుకొచ్చారనమాట. ఇక్కడ చూడండి, మేము వాటర్ సౌండ్ను బట్టి కాయ ఎట్లాంటిదని చెప్పేస్తాము. ఒకసారి వాటర్ సౌండ్ మీరు కూడా వినండి. కాయని ఇట్లా పట్టుకుని షేక్ చేస్తే కనుక ఆ వాటర్ సౌండ్ని బట్టి మేము మంచిదా చెట్టుదా అని చెప్పేస్తాం అనమాట. మీకు కొట్టి కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. ఇక్కడ కొట్టడానికి కత్తి లేదు. అక్కడైతే నేనే వలిచి నేనే కొట్టుకుని నేనే తినేసేదాన్ని. సో ఇక్కడ కత్తి అయితే లేదనమాట. నాన్న వచ్చిన తర్వాత దేనికైనా బండకేసి కొట్టమనాలి. ఇదేండి మా నాన్న ప్రేమ. మొత్తం మీద తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ చాలా మాటల్లో చెప్పలేము అది.